అబ్బా! కొత్త మామిడికాయ పచ్చడి ఎట్లుందంటే స్మెల్ అయితే సూపర్ ఉందండి. మరి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మీ ఇళ్లలో మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేసిర్రా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇదొచ్చేసి కొత్త మామిడికాయ చట్నీ అండి. మా అత్తమ్మ అయితే పంపించిందన్నమాట. మా చిన్నత్తమ్మ అయితే వాళ్ళ ఇంటికెళ్తే మా ఆయన ఎళ్ళిండు. ఆయనతోని పంపించింది. టేస్ట్ అయితే మూత తీయంగానే ఎట్లుందంటే అంత ఉందండి. ఆహా! అనిపించింది. ఇక ఇంకేముంది త్వరగానైతే ఒక ఎల్లిపాయ దంచేసిన పోపైతే ఏసేద్దాం అనుకున్న ఎండుమిర్చి చూసేసరికైతే లెవ్వండి. ఏముంది కట్టి ఎల్లిపాయతోనే కారం కలిపేసిన, పోపైతే ఏసిన చూస్తుంటేనే నోట్లో ఊరిల్లు ఊరుతున్నాయండి. అంత టేస్ట్ ఉన్నట్టు అనిపించింది నాకెందుకో. చాలా బాగా నచ్చిందన్నమాట. ఇంకా ఇది పప్పు చారులకైతే ఇంకా చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసిన విషయం కదా ఎంత టేస్ట్ ఉంటుందో. నేనైతే ఫైనల్‌గా చూసిరా ఇట్లా చేసేసిన. ఇప్పుడు ఇక మ్యాంగోను మొత్తం ఇందులో కలిపేయడమే బాకీ అన్నమాట. అబ్బా! చూస్తుంటేనే ఎప్పుడు తింటా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత గుమగుమ స్మెల్ వస్తుంది. మరి మా అత్తమ్మ ఇందులో ప్రేమతో పాటు ఇంకేం కలిపిందో ఏమో అండి. నాకైతే అట్లా అనిపించిందన్నమాట. ఇట్లా మంచిగా ఏందంటే గ్రేవీ లాగా చాలా బాగుంది. వీళ్ళ చెట్టు చట్నీ అయితే బాగుంటుందన్నమాట. నేనైతే కొంచెం పెట్టేసుకొని ఇంకా మా అత్తమ్మకు కూడా కొంచెం పంపించిన. ఆహా! స్మెల్ సూపర్ అండి. వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఎట్లుంటుందో ఇక మీకే వదిలేస్తున్నా ఈ ఛాన్స్ అయితే.